హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను చౌదరి నేలపాటి. ఈరోజు మనం మా ఫీల్డ్కి సంబంధించిన ఒక ఇష్యూ అనేది మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలా మంది డాక్టర్స్ అంటే ఆడవాళ్ళు అంటే లైక్ డాక్టర్స్ అంటే సో ఈ డాక్టర్ ఫీల్డ్లో ఎక్కువగా ఆడవాళ్ళు డాక్టర్ కోర్సెస్ చేసినప్పటికీ కూడా లైక్ ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఇలాంటివన్నీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ ఫీల్డ్ లో ఉండకుండా అదర్ ఫీల్డ్స్ కి వెళ్ళడం, మెడికల్ కోడింగ్ కానీ, లేదంటే ఏదైనా చిన్నపాటి బిజినెసెస్ చూసుకోవడం, లేదు అంటే హౌస్ వైఫ్స్ గా ఉండడం, అండ్ లేదు అంటే కొంతమంది మాత్రమే ఈ ఫీల్డ్ లో కంటిన్యూ అవుతుంటారు, కొంతమంది మధ్యలోనే డ్రాప్ అవుతూ ఉంటారు. సో రీజన్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, అది కూడా ఆడవాళ్లే ఎక్కువగా ఈ ఫీల్డ్ లో. ఆడవాళ్ళు, ఉమెన్ లేడీ డాక్టర్స్ ఎందుకు ఈ ఫీల్డ్ లో ఎక్కువగా చదువుకున్నప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయకుండా మధ్యలోనే డిస్కంటిన్యూ చేసేసి అదర్ ప్రొఫెషన్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, లేదు అంటే రెస్ట్ తీసుకుంటున్నారు అంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయండి. సో మన ఇండియాలో ఏంటి అంటే కొంచెం పురుషాధిక్యం అనేది ఎక్కడైనా ఉండింది ఎక్కువగా. సో మగవాళ్లే గొప్ప, ఆడపిల్ల ఎంత చదివినా తక్కువే అని మన ఇండియాలో ఉండింది ఎక్కువగా, మన భారతదేశంలో. సో దీనివల్ల తను లైక్ మంచి అకాడమిక్ రికార్డ్స్ ఉన్నా, మంచి తను చేసే ప్రాక్టీస్ పైన తనకి బాగా గ్రిప్ ఉన్నా కూడా సో ముందుకు రానివ్వకపోవడం ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రెస్ఫుల్ లైఫ్. డాక్టర్ కోర్స్, ఈ డాక్టర్ అనేది ఇది వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. ఎందుకు అని అంటే అండి, ఒక పేషెంట్ వచ్చారనుకోండి, ఆ పేషెంట్ ని మనము మన ఓన్ ఫ్యామిలీ కన్నా కూడా ఇంకా ఎక్కువ ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళతో మనం అలాగా ట్రీట్ చేయకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఓపెన్లీ మనకు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నరాల వీక్నెస్ అని వచ్చారనుకోండి, సో నర్వస్ వీక్నెస్ తో పాటు నీకు ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అని అడిగితే కొంతమంది చెప్పరు. బట్ మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానంతో వాళ్ళకి కనెక్ట్ అయిపోయి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకొని అప్పుడు మనం మాట్లాడితే అప్పుడు కొంతమంది బయటకు వస్తుంది, మాకు హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి అని. అండ్ ఇంకా కొన్ని అదర్ బీపీ ఉందని. కొంతమంది కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, బీపీ ఉందా, నీకు షుగర్ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మధ్య కాలం నుంచి అడుగుతున్నారు, ఇంతకు ముందు లేదు. అదే వెనకటి రోజుల్లో అయితే ఓన్లీ ఈ 2 ప్రాబ్లమ్స్ గురించే ఎవరైనా అడుగుతుంటారు. వాళ్ళు కూడా ఈ రెండే చెప్తారు కానీ మిగిలిన ప్రాబ్లమ్స్ ఎవరు కూడా చెప్పరు. బట్ పేషెంట్ ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏది ఉన్నా కూడా పిన్ టు పిన్ మీరు చెప్పితేనే, మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే అప్పుడు ఆ డాక్టర్ కూడా మీకు ఏ మెడిసిన్ ఇవ్వాలి, మీకు ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఇవ్వాలి, మీకు ఏ డైట్ ప్రొవైడ్ చేయాలి, మీకు ఏ డైట్ ఇస్తే మీరు కరెక్ట్ గా మీ బాడీ సెట్ అవుతుంది అనేది తెలుసుకోగలరు. అలా కాకుండా వీళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చెప్పరు. చెప్పాం కదా, ఈ నర్వస్ వీక్నెస్ కని ఇస్తారు అనుకోండి మెడిసిన్, సో వీళ్ళకి హార్ట్ ఇష్యూ కూడా ఉంటుంది. సో అప్పుడు ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అయిపోయి అప్పుడు మళ్ళీ ఏమన్నా హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో దీనివల్ల ఏంటి, ఏదన్నా అయింది మళ్ళీ వాళ్ళు వచ్చేసి మాకు ఇట్లాగా హార్ట్ ప్రాబ్లం ఉంది, మీరు ఈ టాబ్లెట్ ఇచ్చారు అని మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వస్తారు. సో ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే అండి, చెప్పుకోలేరు, భయం అవుతుంది, ఆ పేషెంట్కి ఏమైనా రియాక్షన్ అవుతుందేమో, సో లైఫ్ పోతుందేమో మనకి అని. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడున్న సమాజంలో డాక్టర్స్ గురించి అంటే లైక్ ఫీమేల్ డాక్టర్స్ స్ట్రెస్ఫుల్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి మన భారతదేశం వచ్చేసి మూఢనమ్మకాలకి ఒక ఒక ఏమంటారు అంటే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి మూఢనమ్మకాలకు మన భారతదేశం. సో ఎంతప్పటికీ కూడా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ వచ్చారు అంటే ఇంట్లో లాగా వాళ్ళు బాడీ మొత్తం చైన్స్ ఇక్కడ దాకా మట్టి గాజులు ఇలా వేసుకొని వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వీళ్ళకి కంఫర్టబుల్ గా ఉండదు. సో ఏ సర్జరీస్ కి వెళ్తారో తెలియదు, ఎప్పుడు ఏ పేషెంట్ ని మనం ట్రీట్ చేయాలో తెలియదు. సో ఆ థింగ్స్ అన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. బట్ వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే వాటిని యాక్సెప్ట్ చేయలేరు. ఏంటి ఇవన్నీ తీసేసావు, భర్త చనిపోయిన వాళ్ళు తీస్తారని వెంటనే యూజ్ దీస్ వర్డ్స్, ఈ పదాలను వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఫ్యామిలీని కూడా వీళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఈ పురుషాధిక్యం ఉన్న ఈ ప్రాక్టీసెస్లు ఈ కొన్ని చోట్ల ఈమె మళ్ళీ డాక్టర్గా అక్కడ జాయిన్ అయినప్పుడు సో వాళ్ళందరినీ ఎదుర్కొంటూ జాబ్ చేస్తూ తను ముందుకు రావడం ఇది ఒకటి. అండ్ అంటే అందరూ కాదండి, కొంతమంది మేల్ డాక్టర్స్ కూడా కోఆపరేటివ్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఎక్కడో నూటుకో కోటుకో అలా ఉన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా మన భారతదేశం అనేది మగాధిపత్యం ఉన్న దేశమే నాకు తెలిసినంత వరకు. కొంత ఉండాలి కూడా, బట్ మరీ ఎక్కువగా కాదు. ఎందుకు అంటే, సో అమ్మాయి కూడా చదువుకుంటుంది ఈక్వల్ గా మీతో, తను కూడా మీ అంత తను కూడా సంపాదిస్తుంది కాబట్టి కొంచెం తనకి కూడా
కొంచెం మీరు కొన్ని అనేది ఇవ్వాలి, కొంత ఫ్రీడమ్ అనేది. ఇదొకటి. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ తను చేసే జాబ్ దగ్గర తను ఎదుర్కోవాల్సిన సవాళ్ళు, దానితో పాటు పిల్లలుంటారు. సో, కిడ్స్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తల్లిదనే అంటారు. సో, ఇదొకటి. అండ్ ఎలా ఉంటదంటే అస్సలు చాలా చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వుమెన్‌కి. సో, తనేంటి అంటే అండ్ దానితో పాటు ఈ వృత్తనేది ప్రాణాలకు సంబంధించింది కాబట్టి, సో, ఇంకా ఎక్కువ కేర్‌ఫుల్‌గా, ఇంకా ఎక్కువ భయంతో వీళ్ళనేది ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సుంటది. ఆ పేషెంట్ ఇష్యూ తెలుసుకొని, వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ తెలుసుకొని. సో, వీటన్నిటిని మనం చేసుకుంటూ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ గడుపుకుంటూ ఆవిడ స్ట్రెస్‌కి వెళ్ళిపోతుంది చివరికి. ఆ వుమెన్ డాక్టర్ ఎవరైతే ఉంటారో, ఆ లేడీ డాక్టర్. సో, అందుకని ఇంత స్ట్రెస్‌ని భరాయించలేక ఒకటి, ఇంకొకటి 2 ఫ్యామిలీని అండ్ ఈ జాబ్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం ఇంకొకటి. సో, దీనివల్ల వీళ్ళేంటంటే కొంచెం ఫ్రీగా ఉండే చోటకి వెళ్తే బెస్ట్ ఏమో అని కొంతమంది.